హలో అండి అందరికీ. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి జరిగింది. ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఆగస్టు 12వ తారీఖున పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరగబోతూ ఉందన్నమాట. అయితే ఈ జెడ్పీటీసీ స్థానంలో ఎలా అయినా గెలవాలి అని చెప్పేసి అటు వైసీపీ అలాగే టీడీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలంలో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని టీడీపీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలవాలి అని చెప్పేసి వైసీపీ, ఇలా ఇద్దరికి హోరాహోరీగా ఏదైతే ఈ పులివెందుల జెడ్పీటీసీ స్థానం కోసం పోరాడుతున్నారనమాట. అయితే ఈ సందర్భంలో వైసీపీ ఎమ్మెల్సీ ప్రచారం కోసం వెళ్ళారు. రమేష్ యాదవ్ ఈయన పేరు, వైసీపీ ఎమ్మెల్సీ. ఈయన ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఆయన కారు ఆపి టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. చూశారు కదా కార్ని ఎలా ధ్వంసం చేశారో. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు ఆయన్ని కూడా కొంచెం విచక్షణారహితంగా ఆయన మీద కూడా దాడి చేయడం మీద జరిగిందనమాట. అయితే దీని మీద వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. ఇలా అధికారం కోసం కేవలం ఏదైతే ఇప్పుడు ఆ ఉప ఎన్నిక 9 నెలల కాలం కోసమే జరుగుతుంది. అయితే 9 నెలల్లో కూడా ఏదో ఒకటి సాధించాలి, వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది కలిగించాలని చెప్పేసి వైసీపీ వాళ్ళ మీద ఈ స్థాయిలో దాడి చేస్తున్నారు అన్నట్లుగా వైసీపీ పార్టీ ఆరోపించడం జరిగింది. ఏదేమైనా కానీ పులివెందుల మాత్రం కొద్దిపాటి ఉప ఎన్నికలకు ఒక పులివెందుల జెడ్పీటీసీ కొద్దిపాటి రాష్ట్రంలో జరిగే ఒక అత్యంత ప్రముఖమైన ఉప ఎన్నికగా మారిందనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా కానీ ఈ ఇష్యూ మాత్రం వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు అనమాట. చూడాలి మరి దీని మీద మరి అధికార పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.